నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. వక్ఫ్ బోర్డ్ పెద్దలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. వక్ఫ్ బోర్డ్ పేరుతో భూమిని ఆక్రమించిన వారి నుంచి ప్రతి అంగుళం భూమిని వెనక్కి తీసుకుంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. వక్ఫ్ పేరుతో ఆక్రమించిన భూమిని వెనక్కి తీసుకొని పేదలకు ఇళ్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు నిర్మిస్తామన్నారు. అవి వక్ఫ్ బోర్డులా లేక ల్యాండ్ మాఫియా బోర్డులా అనేది అర్థం కావడం లేదన్నారు. మతపరమైన స్థలాలపై వివాదాలు పాత గాయాలని, వాటికి సకాలంలో చికిత్స చేయకపోతే అవి క్యాన్సర్గా మారుతాయని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వక్సాకులతో కబ్జా చేసిన భూముల వివరాలను తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆక్రమణలకు గురైన భూమిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. సంభాల్లో కోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహించామని, అయితే కొన్ని అంశాలు అక్కడ ఇబ్బందిని సృష్టించాయన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సంభాల్లో వందలాది మంది హిందువులను ఊచకోత కోశారని, దోషులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. హింసకు కారణమైన ప్రతి ఒక్కరిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. సనాతన సంప్రదాయాలు ప్రపంచంలోనే పురాతనమైనవని ఆదిత్యనాథ్ అన్నారు. సనాతన ధర్మం కంటే మరే ఇతర మతం మనకు స్వేచ్ఛ ఇవ్వదన్నారు. విభజించి పాలించడాన్ని విశ్వసించే వారి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శివ సాంప్రదాయాలతో కూడిన భారతదేశ ఆధ్యాత్మిక సాంప్రదాయాలను గౌరవించేవారే దేశాన్ని అర్థం చేసుకోగలరని గాంధీ కుటుంబంపై యూపీ సీఎం చురకలంటించారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళకు అన్ని ఏర్పాట్లు చేశామని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ సంవత్సరం 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని, మహాకుంభమేళ ద్వారా 2 లక్షల కోట్ల రూపాయల వరకు ఆర్థిక వృద్ధి లభిస్తుందని తెలిపారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహాకుంభమేళ భారతదేశ ప్రాచీన సంస్కృతి, మత సాంప్రదాయాలను ప్రపంచ స్థాయికి చేర్చుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం మతపరమైన సమావేశం కాదని, సామాజిక, ఆధ్యాత్మిక ఐక్యతకు చిహ్నమని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.